హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అది ఏపీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షార్ట్గానే వీడియో ఉంటుంది కాబట్టి కాకపోతే వీడియోని కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలామంది నాకు పర్సనల్గా కూడా కాల్ చేస్తున్నారు, అన్న పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైంది అని. సో మనం ప్రీవియస్గా చేసినటువంటి కొన్ని లైవ్ వీడియోస్ మన సిస్టర్స్ అయితే చేశారు కదా, అవన్నీ కొద్దిగా స్ప్రెడ్ అయ్యి మొత్తానికి హైకోర్టు విషయంలో కొంచెం అప్డేట్ అయితే లభించింది. మరి ఇది ఏ విధంగా ఉంది అనేది అయితే చూడబోతున్నాం. సో వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్ వచ్చేసినట్లయితే కానిస్టేబుల్ పోస్టుల ప్రశ్నపత్రం కీ రికార్డులను అయితే సమర్పించండి అని హైకోర్టు అయితే ఆదేశించింది బోర్డుని. ఇది ఈనాడు అమరావతి ఎడిషన్లో వచ్చినటువంటి న్యూస్. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రం విషయంలో విడుదల చేసిన తుది కీకి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు అయితే ఆదేశించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ టిసిడి శేఖర్తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో 7 ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదని, దీంతో తాము దేహదారుఢ్య పరీక్షకు అనర్హులమయ్యామంటూ పలువురు అభ్యర్థులు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. ఇక ఉపశమనం కలగకపోవడంతో ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. గురువారం ఈ అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం కీపై అభ్యంతరం లేవనెత్తుతూ అధికారులకు ఇచ్చిన వినతిని తమ ముందు ఉంచాలని అప్పీల్దారులకైతే స్పష్టం చేసింది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మొత్తానికి మరొకసారి అయితే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి హైకోర్టు విషయంలో అంటే మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనికి కారణాలు ఏవైనప్పటికీ చాలామంది మన యాస్పిరెంట్స్ కొంతమంది అంటే లైవ్ వీడియోలు చేసి నాకు పెట్టడం వల్ల, షేర్ చేయడం వల్ల, ఇన్ఫర్మేషన్ని ట్యాగ్ చేస్తూ ఇలా మొత్తానికి ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేశారు. సో దానివల్ల యాస్పిరెంట్స్ కొంతమంది కేసు వేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి విచారణ ఇది. మరి ఇంకా రేపు 18వ తారీఖు దీనిపై ఎటువంటి స్పష్టత వస్తుందో అయితే తెలియదు. సో దీన్ని బట్టి ఒకరికి పాజిటివ్గా, ఒకరికి నెగిటివ్గా వచ్చేటువంటి అవకాశం, ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళకు ఈవెంట్స్ లేట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరి క్వాలిఫై కాని వాళ్ళకు అంటే 1 or 2 మార్క్స్లో ఉన్న వాళ్ళకు ఈ 7 మార్క్ అంటే ఈ 7 క్వశ్చన్స్పై ఎటువంటి స్పష్టత రాలేదు కాబట్టి మరి దీనివల్ల కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం. సో నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇందులో పొరపాటు అయితే జరిగింది, మొత్తానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. సో మరి ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే మాత్రం ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. కాబట్టి అందరూ సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి మనకొక అప్డేటు. సో నెక్స్ట్ అప్డేట్తో మీ ముందైతే ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.